చెప్తాం స్వామి. ఏమయ్యా పొద్దున్నే పీపీ పీపీ అంటున్నా వెళ్ళలేదా? స్వామి పీపీ అంటే మా డ్రీమ్ కేర్ పీపీ అంటే పాపాల ప్రాణేశ్వరరావు. చెప్తాం స్వామి. పాపాల ప్రాణేశ్వరరావు ప్లీజ్ కమ్ ఇన్. ఆన్ కాల్ లో ఉన్నావా? అసలు నీ వృత్తి ఏంటి? నేనా చిత్రగుప్తుణ్ణి. ఆయన మా బాబు యమధర్మరాజు. అందుకే తెచ్చానా? నువ్వు చేసిన కొన్ని పాపాలు విచారించాలని తెప్పించానయ్యా. నేను 5,000 డెలివరీ చేశావా? నామంగా కావాల్సిన డెలివరీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర బాగా డబ్బులు కొట్టేశామని మా రికార్డు ఇండికేట్ చేస్తున్నాయ్యా. ఆపరేషన్ చేశానండి. అయినా కొన్ని కేసులు అలా చేయాల్సి వచ్చింది సార్. మీరు ఎప్పుడైనా కనిపిస్తారా? ఏం కష్టమవుతాయా? పిచ్చెక్కినా పాపాలు పాడుకోవడం. సరే కనెక్ట్ ఎప్పుడైనా పడే బాధలు కానీ నొప్పి కానీ ఎప్పుడైనా చూసారా? అయినా ఇది అమెరికా సార్. రోగ నివారణ మెడిసిన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసైడ్ చేస్తాయి. నేను నిమిత్త మాత్రం రోగం తెలిసిన కంప్యూటర్ చెప్పకపోతే ఆ టైంలో ఈ పాప ఇచ్చేవాళ్ళు విషయానికి రమ్మయ్యా. చెప్తాం స్వామి. పాపా రామేశ్వరరావు, నువ్వు ఈ హెల్త్ కేర్ బిల్ సపోర్ట్ చేస్తున్నావని మా రికార్డు ఇండికేట్ చేస్తున్నాయా? చేస్తే తప్పండి సార్. తప్పేం సార్? దాని కింద ఎంత ఫ్యామిలీ చెప్పాయా? మీకు వచ్చిన సేరా పేలిన్ గారు కూడా చెప్తున్నారు కదా, ఆ హెల్త్ కేర్ బిల్లు ఇంకా డెత్ ప్యానల్స్. అయినా వృత్తికి నువ్వు ప్రాణాలను రక్షించాలి కానీ ప్రాణాలను భక్షించడం ఏమిటి? అది మా వృత్తి. మాకే నువ్వు పోటీగా తయారైనావా? అటుమైనచో మా కంప్యూటర్ లో స్కెడ్యూల్స్ అన్ని స్క్రూ అప్ అయిపోవు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రాణం తీసేస్తావా? అట్లయితే ఈ పార్టీ పాపేశ్వరాన్ని 15 పువ్వులతో గుచ్చి గుచ్చి తప్పలేదు. ఏమంటావు ప్రాణేశ్వరరావు? అదంతా అబద్ధం సార్. ప్రచారం రోగం ముద్రేమని ఉండి ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ బిల్లులో ఆ ఎమర్జెన్సీ పెట్టే డబ్బులన్నీ వాటికి ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. సో దాని హెల్త్ కేర్ బిల్లు వలన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి. మీరు ఎమర్జెన్సీకి వెళ్తే మీకు ఎంత అవుతుందో మీకు తెలుసా? రోజు మీకు తెలుసండి. ఎంత అవుతుందయ్యా? ఎనీవేర్ బిట్వీన్ $1,000 to $5,000. అదే డబ్బుని మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వాడితే మన ప్రజలందరూ రోగాలు రాకుండా మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్లకుండా క్షేమంగా ఉంటారు. సో ఈ హెల్త్ కేర్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో ఆలోచిస్తే ఇప్పుడు మీరేమంటారు చెప్పండి. చిత్రగుప్త, ఈ వ్యక్తి కూడా అనాలిసిస్ అంటూ కొత్త ఫ్రేమ్ వర్క్ మనకి చెప్తున్నాడు. అతను చెప్పే దాంట్లోనూ చాలా న్యాయం కనబడుతోంది. నిజమే స్వామి, నాకు అలాగా అనిపిస్తుంది. ఇతని విషయం కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. చెప్తాం స్వామి. మిస్టర్ పీపీ, ప్లీజ్ గో సీట్ అవుట్ సైడ్, విల్ కాల్ యు బ్యాక్. తర్వాత ప్రాణులు ప్రవేశపెట్టు. చెప్తాం స్వామి. పూజారి ఆచారి, ప్లీజ్ కమ్ ఇన్. Where is that? What is that?